హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 220 పాయింట్స్ డౌన్ అయ్యి 75,170 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 44 పాయింట్స్ డౌన్ అయ్యి 22,888 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్స్ డౌన్ అయ్యి 49,142 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కూడా మోస్ట్లీ సర్టన్ టైం వరకు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 23,000 మార్క్ అరౌండ్ దగ్గరగా కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా ఆల్మోస్ట్ 120 పాయింట్స్ డౌన్ సైడ్ కి నిఫ్టీలో ఫాల్ కనిపించింది. సిమిలర్ వేలో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అక్కడి నుంచి కొంత పెరగడం, అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 470 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎండ్ ఆఫ్ ద మినిట్ వరకు కూడా సెకండ్ హాఫ్ లో వస్తున్న ఫాల్ వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ బిగ్ ఫాల్ కాకపోతున్నా ప్రైస్ యాక్షన్ మాత్రం కంప్లీట్ గా మార్కెట్ లో నిఫ్టీ పరంగాను బ్యాంక్ నిఫ్టీ పరంగా వీక్ గానే ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకోవాలి, ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెద్ద పడినట్లు కనిపించదు, 0.2-0.3% పడినట్లుంటది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చూడండి నియర్లీ 0.9% దగ్గరగా పడ్డాయి. ఇంకా ఒక పాయింట్ లో దానికంటే ఎక్కువే ఫాల్ ఉంది. కాబట్టి ఇవాల్టి పోర్ట్ఫోలియో స్టాక్స్ ఖచ్చితంగా కొంత రెడ్ లోనే ఉంటాయి, మోస్ట్లీ రెడ్ లోనే ఉండాలి. లేదా ఎక్సెప్షనల్ గా ఎవరి పోర్ట్ఫోలియో అయినా గ్రీన్ లో ఉందంటే అదేదో ఒక రెండు స్టాక్స్ ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కారణంగా అయ్యుండొచ్చు. అలాంటి స్టాక్స్ ఏమైనా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఇవాల్టి గెయినర్స్ ఒక నేమ్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ జస్ట్ గెయినర్స్ కాదు, అది ఎంటైర్ మీ పోర్ట్ఫోలియోని పాజిటివ్ గా మూవ్ చేస్తుంటే వాటి నేమ్స్ ని చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం విక్స్ ఆల్మోస్ట్ 21 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రోజులు గడిచే కొద్దీ ఆన్ కమింగ్ టైమ్స్ 29-30 దగ్గరకు వస్తున్నప్పుడే ఈ మంత్ ఎండ్ అవుతున్నప్పుడే విక్స్ 25 ఈవెన్ 26 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని, కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి ఆన్ గోయింగ్ విక్స్ పెరగడం కారణంగా పెద్ద ఎడ్జ్ ఉండదనే ఒక డిస్కషన్ ని మనం చేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎట్టిపోతున్న విక్స్ పెరుగుతూ ఉండడం ఆప్షన్ సెల్లర్స్ కి పర్టికులర్ గా జూన్ కాంట్రాక్ట్స్ ని టచ్ చేసిన వాళ్ళకి నాకుంటున్న ఐడియా ప్రకారం ఏప్రిల్ ఎండింగ్ లో చూశాను జూన్ స్ట్రాడిల్, అదప్పుడు ఎక్కడ ఉండేదో ప్రెసెంట్ టైం చాలా తగ్గింది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ దగ్గరగా అయిపోయింది. నేను చూసింది ఏప్రిల్ ఎండింగ్ లో 1 మంత్ కంప్లీట్ అయింది. స్ట్రాడిల్ ప్రైజెస్ కొంత కూల్ ఆఫ్ అయిండాలి, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడున్న ప్రైజుల కంటే ఇప్పుడు స్ట్రాడిల్ ప్రైజెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఎలక్షన్స్ కి దగ్గర పడే కొద్దీ వోలటాలిటీ విక్స్ ఫ్యాక్టర్ స్లోగా పెరుగుతూ ఉండడం, స్ట్రాడిల్ ప్రైజెస్ అండ్ ఈవెన్ ప్రీమియమ్స్ కూడా ఏది తగ్గట్లేదు. సరే, మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ చెప్పాలి. పర్టికులర్ గా ఇవాళ సెకండ్ హాఫ్ లో ఎందుకు మనకు మార్కెట్ లో వీక్నెస్ కనిపించింది, ప్రాబబుల్లీ ఈ వీక్నెస్ రేపటికి కూడా ఎక్స్టెండ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంది అని పర్సనల్ గా నేను అనుకుంటున్నాను. అలా నా వ్యూ బేరిష్ గా కాలేదు అండ్ ఈవెన్ రేంజ్ బౌండ్ గా కూడా వెళ్ళలేదు. ఇవాళ లాస్ట్ అవర్ ప్రైస్ యాక్షన్ అండ్ సర్టెన్ డేటా పాయింట్స్ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత. అప్పుడు ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ లోపు మీ అందరికీ చెప్తూనే వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 31st మార్కెట్ లో మీకు వోలటాలిటీ ఎక్కువ పెరగచ్చు, పైకి పెరగడం కిందకి పడడం ఏదైనా జరగచ్చు. నేను ఈవెన్ ఆ రోజుల్లో నేను బులిష్ గా ఉన్నాను, బెరిష్ గా ఉన్నాను, రేంజ్ బౌండ్ గా ఉన్నాను, ఇవి కూడా నేను ఇంకా మాట్లాడను. మోస్ట్లీ అది నేను 29th మాత్రమే మాట్లాడతాను. తర్వాత 31st ఏ అనలిస్ట్ కూడా మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయలేరు, ఎందుకంటే జూన్ ఫస్ట్ ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికి ముందుగానే ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా డేటా ఏమాత్రమైనా కొంత బిగ్ ప్లేయర్స్ కి తెలుస్తున్నా వాళ్ళ పొజిషన్స్ ని 31st నుంచే మార్కెట్ లో బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ జూన్ 1st సాటర్డే మార్కెట్ హాలిడే కాబట్టి మార్కెట్ ఆ వస్తున్న డేటాకి ఎగ్జిట్ పోల్స్ డేటాకి 3rd రియాక్ట్ అవుతుంది. కానీ పొజిషన్స్ 31st బిల్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూఆర్ ఏ బిగినర్ దెన్ ఈ డేస్ లో మాత్రం మార్కెట్ లో అన్నెసరీగా ఎక్కడెక్కడో చెప్తున్న వాటిని విని మాత్రం లోపలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ డేస్ లో మీరు బిల్డ్ చేసుకునే పొజిషన్స్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ డేటా విక్స్ లో వస్తున్న చేంజెస్ కారణంగా పర్టికులర్లీ ఆప్షన్ సెల్లింగ్ మీకు కష్టంగా మారొచ్చు. ఇన్ ద బెస్ట్ కేస్ సినారియో అంటే మార్కెట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే ఉందనుకోండి, విక్స్ లో వచ్చే ఫాల్ సరిపోతుంది పెద్ద లాభాలని ఆప్షన్ సెల్లర్స్ కి ఇవ్వడానికి. నేను ఒప్పుకుంటాను, మంచి లాభాలే వస్తాయి ఒకవేళ ఎటువంటి సర్ప్రైజ్ మార్కెట్ కి లేకుండా ఈవెన్ ఒక 300 పాయింట్లు పెరిగినా ఎండ్ ఆఫ్ ద డే లో 300 పాయింట్లు పడిపోయి న్యూట్రల్ లో మార్కెట్ ఎలక్షన్ డే రోజు కానీ క్లోజ్ అయితే డెఫినెట్లీ ఆప్షన్ సెల్లర్స్ మంచి డబ్బులే సంపాదించుకుంటారు. కానీ అలా జరగకపోతే గుడ్ గా గ్యాప్ డౌన్ అయితే ఏమో సర్ప్రైజ్ అయితే మార్కెట్ లో అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ గ్యాప్ డౌన్ అంటున్నాను, గ్యాప్ అప్ కూడా అవ్వచ్చు. సో అది మనకి తెలియదు. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ వితౌట్ ప్రాపర్ హెడ్జ్ మిమ్మల్ని రిస్క్ లో పడేస్తుంది. బిగినర్స్ కి చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు స్ట్రాంగిల్స్ వేసుకుంటూ ఉండొచ్చు. మీరు పెద్ద వోలటాలిటీని చూసుండరేమో. ఎలక్షన్ డేస్ లో వోలటాలిటీ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 times 7 times వోలటాలిటీ భారీగానే ఉంటుందా, 3 times ఉండదేమో. బట్ 7 times లో మీరు ఏ డే రోజు ఇరుక్కున్నా పెద్ద మొత్తంలో నష్టపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 31st
31st నుంచే మార్కెట్ లో పక్కన ఉండండి. June 4th ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి దెన్ మార్కెట్ లో ఉంటున్న పొజిషన్స్ ని బట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ ని మార్కెట్ డైరెక్షన్ ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఇంతలా పెరుగుతున్న మార్కెట్, ఇంత బులిష్ గా ఉంటున్న మార్కెట్ ఎందుకు లాస్ట్ 2 days నుంచి కొంత కన్సాలిడేట్ అవుతుంది? ఏదైనా లాజికల్ రీజన్ ని వెతుకుదామా, పొలిటికల్ గా ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జైరాం రమేష్ గారు ఈ స్టేట్మెంట్ ఒకటి కనిపించింది. ఈ స్టేట్మెంట్ కారణంగా మార్కెట్ పట్టించుకుంది, దాని కారణంగానే మార్కెట్ ఇప్పుడు రేంజ్ బౌండ్ లో ఉందన్న స్టేట్మెంట్స్ నేను చేయను. బట్ ఒక చిన్న కన్సర్న్ మార్కెట్ లో అపోజిషన్ పార్టీలో ఉంటున్న వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంది. కంప్లీట్ గా 100% ఉంటుందని చెప్పను, బట్ పాసిబిలిటీ ఉంది. తను చేస్తున్న స్టేట్మెంట్ చూడండి. ఇప్పటి వరకు నేను అపోజిషన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వెళ్ళలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ఆల్రెడీ 272 మార్క్ ని క్రాస్ అయిపోయింది, అంటే ఒక మ్యాజికల్ నెంబర్ కి అయితే దగ్గర అయిపోయాం. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ కూటములతో అంతా కలుపుకుంటే 350 సీట్ల దగ్గరకు వస్తాయని, ఈవెన్ నరేంద్ర మోడీ గారికి కూడా అంత కాన్ఫిడెంట్ గా 350 సీట్స్ వస్తాయని ఇలా చాలా మంది చెప్పట్లేదు. బట్ కాంగ్రెస్ అండ్ వాళ్ళ కూటములు కలిస్తే 350 సీట్ల దగ్గరగా, 350 సీట్స్ దగ్గరగా మేము తీసుకొస్తూ గవర్నమెంట్ ని మేము ఫామ్ చేస్తామని ఇలా వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా కామెంట్ చేయడం మొదలు పెడుతూ ఉండడం. అమిత్ షా గారు స్టేట్మెంట్ చేసినప్పుడు ఎలా అయితే మార్కెట్ పెరిగిందో, ఇప్పుడు వాళ్ళు కాదు మేం గెలుస్తామని వీళ్ళు కూడా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం. ఇద్దరు స్ట్రెంగ్త్ మాట్లాడుతుంటే మధ్యలో ఎక్కడ టై అవుతుందా, మధ్యలో ఎక్కడ అన్సర్టనిటీ వస్తుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ లో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఈ ప్రాఫిట్ బుకింగ్ కి ఆర్ రేంజ్ బౌండ్నెస్ కి వన్ ఆఫ్ ద రీజన్ గా అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందా అని. ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే ఇవాళ పడిందనో, లేకపోతే రేపు మార్నింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసినది ఇవాళ ప్రైస్ యాక్షన్ బట్టి డౌన్ సైడ్ ఉండొచ్చు అండ్ ఫర్దర్ గా కూడా డౌన్ సైడ్ కి మూవ్ అవుతుండొచ్చు. అలా వెళ్తూ 750 to 700 ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఒక ఇన్ ద వర్స్ట్ కేస్ 200 పాయింట్స్ దగ్గర, ఈవెన్ 700 ఇంట్రాడే లో బ్రేక్ అయినా ఆన్ క్లోజింగ్ బేసిస్ కానీ మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి 700 అబోవే క్లోజ్ అవుతుంటే మాత్రం దెన్ నేను మార్కెట్ లో రేంజ్ బౌండ్నెస్ ని కానీ ఆర్ బేరిష్ గా మార్కెట్ వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్ ని కానీ మార్కెట్ లో బిల్డ్ చేసుకోను. ఆ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం నేను మార్కెట్ లో సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ రివర్సల్ ని టువర్డ్స్ ద అప్ సైడ్ మార్కెట్ తీసుకుంటుందన్న ఒక పాజిటివ్ వ్యూ తో ఉన్నాను. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందా అని. ఒకవేళ నేను రాంగ్ అయి, నేను ఫెయిల్ అయి 700 బిలో కానీ రేపటి రోజు మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ ఏ ర్యాలీ అయితే రీసెంట్ డేస్ లో మార్కెట్ లో వచ్చిందో ఎలక్షన్స్ బిఫోర్, అది ఎండ్ అయ్యి ఫర్దర్ గా ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ వచ్చేంత వరకు ఆర్ అట్లీస్ట్ 31st or 30 మార్కెట్ కి ఈ ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ ఏదైనా లీక్ దొరికేంత వరకైనా మార్కెట్ లో కంప్లీట్ కన్సాలిడేషన్ అరైజ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఫర్ మీ స్టిల్ ఇవాళ మార్కెట్ కొంత ఫాల్ అయిన తర్వాత అండ్ రేపు కూడా ఫాల్ అవుతుందని ఒక వ్యూ ఉంటున్నా. 700 బ్రేక్ అవ్వందే, ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వందే. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని నేను నెగ్లెక్ట్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి మెమోరియల్ డే కారణంగా. అండ్ ఇవాళ యుఎస్ కి సంబంధించిన టాప్ ఫెడ్ అఫీషియల్స్ లో 2 అఫీషియల్స్ స్టేట్మెంట్స్ అయితే చేస్తారు. ప్రాబబుల్లీ వాళ్ళు మార్కెట్ రిలేటెడ్ గా అంత సర్ప్రైజ్ నెగిటివ్ చేస్తారని అయితే, అంత బిగ్ స్టేట్మెంట్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ. అండ్ యూరోపియన్ మార్కెట్స్ మీరు చూస్తూ ఉంటే రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్ఫ్లేషన్ వాళ్ళు అనుకుంటున్న రేంజ్ కి వస్తుందని ఇలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉండడం. రేట్ కట్స్ ఉంటాయి ఖచ్చితంగా అని యూరోప్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కూడా యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ ఉండడానికి ప్రధాన కారణం. అండ్ June 2nd OPEC ప్లస్ డేటా ఉంది. మోస్ట్లీ ఈ ప్రొడక్షన్ కట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ ఉంటున్నాయి. చూడాలి ఎటువంటి అవుట్కమ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని. దాని కారణంగానే లాస్ట్ 2 days నుంచి రిలయన్స్ రిలేటెడ్ గా కూడా కొంత సెల్లింగ్ సెంటిమెంట్ మనకు కనిపిస్తూ ఉండొచ్చు. నాట్ ఓన్లీ రిలయన్స్, ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ స్పేస్ OPEC ప్లస్ మీటింగ్ రిలేటెడ్ గా June 2nd రిలేటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ FIS డేటా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి 3 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 2,20,000 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉంటున్న వాళ్ళు కాస్త 1,20,000 దగ్గరగా కవర్ చేసుకొని ఆల్మోస్ట్ 98,000 దగ్గరగా నెట్ షార్ట్ కి వచ్చారు. తర్వాత 82,000 దగ్గరగా కవర్ చేసుకొని 15,000 దగ్గరగా నెట్ షార్ట్ కి వచ్చారు. తర్వాత 37,000 ఆల్మోస్ట్ 38,000 దగ్గరగా లాంగ్ సైడ్ వాళ్ళు బై చేసుకుంటూ ఫైనల్లీ నెట్ షార్ట్ నుంచి నెట్ లాంగ్ కి 22,000 లాంగ్ కాంట్రాక్ట్ సైడ్ కి FIS వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఉండడం. నిన్నటి ఎండింగ్ వరకు చూస్తున్నప్పుడు FIS ఒక వ్యూ మార్కెట్ పరంగా చేంజ్ అవుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ఆపోజిట్ సైడ్ FIS ఏమో లాంగ్స్ బిల్డ్ చేసుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటే ప్రీవియస్ గా బులిష్ గా ఉంటున్న వాళ్ళు, ఇక్కడ నుంచి కొంచెం డేటా వెనక్కి వెళ్దాం. ఈ 2,20,000 దగ్గరగా నెట్ షార్ట్ ఉంటున్నప్పుడు 2,30,000 దగ్గరగా బులిష్ గా ఉంటున్న క్లయింట్స్, అంటే రీటైల్ ట్రేడర్స్ కానివ్వండి, HNIs కానివ్వండి, వాళ్ళు స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ ని తగ్గించుకుంటూ ఇక్కడ డేటాని గమనించవచ్చు. 2,33,000 నుంచి 1,25,000, 1,25,000 నుంచి 66, 66 నుంచి 44 ఇలా స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న లాంగ్స్ ని తగ్గించుకుంటున్నారు. వెరాజ్ FIS వాళ్ళ షార్ట్స్ ని తగ్గించుకుంటూ లాంగ్ సైడ్ కి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ ఫ్రమ్ FIS అండ్ క్లయింట్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంది. ఈవెన్ క్యాష్ మార్కెట్ పరంగా కూడా రీసెంట్ టైమ్స్ లో మనం అనుకున్నది
15th మే తర్వాత నుంచి ఎప్పుడు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి పెద్ద నెంబర్ ప్రీవియస్ టైమ్స్ లో ఉంటున్నంత సెల్లింగ్ నెంబర్ రీసెంట్ టైమ్స్ లో కనిపించలేదు. ప్రాబబుల్లీ ఎలక్షన్ నెంబర్స్ వస్తున్నాయి. మేబీ ఏదైనా బిగ్ పాజిటివ్ థింగ్ ఉంటే అన్నెసరీగా ఇప్పుడు సెల్ చేయడం ఎందుకు? మేబీ ఏమైనా హయ్యర్ సైడ్ కి వెళ్తున్నప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇన్ని మంత్స్ పాటు చేసిన సెల్లింగ్, ఈ మంత్లీ డేటా చూడండి, లాస్ట్ 2 months డేటా సివియర్ సెల్లింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంది. ఆ ఎంటైర్ సెల్లింగ్ ఏమైనా ఎగ్జాస్ట్ అవుతూ ఉందా? ఫర్దర్ గా వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేసే పోర్షన్ తగ్గిస్తారన్నది మనం గమనించాలి. యూజువల్ గా ఏదైనా మార్కెట్ లోంచి ఎక్కువగా ఎఫ్ఐఎస్ ఒక మనీ వెళ్ళిపోతుంది అనుకోండి, అదే సెగ్మెంట్ లో ఉంటున్నా, అంటే మంది డెవలప్డ్ మార్కెట్స్ కాదు కదా, డెవలప్డ్ కంట్రీస్ కి సంబంధించిన మార్కెట్ కాదు కదా, ఎమర్జింగ్ మార్కెట్, ఎమర్జింగ్ కంట్రీస్ కి సంబంధించిన మార్కెట్. అదే సేమ్ ఎమర్జింగ్ కంట్రీస్ లో ఉంటున్న ఇతర మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఎస్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, విత్డ్రాల్ చేస్తున్నారని చూసినప్పుడు కేవలం ఇండియా నుంచే పెద్ద మొత్తంలో మనీ విత్డ్రాల్ అయింది మే మంత్ లో అనేలా డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. దీని హిస్టారికల్ డేటాతో కంబైన్ చేస్తే, అంటే 2012 నుంచి డిసెంబర్ 2012 నుంచి ఉంటున్న డేటాతో దీన్ని కంబైన్ చేస్తే, హిస్టారికల్ గా ఉంటున్న డేటాతో దీన్ని కంబైన్ చేస్తే ఎఫ్ఐఎస్ ఒక ఓనర్షిప్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో లోయెస్ట్ గా ఉంది. ఫ్రెండ్స్, దీన్ని మనం 2 సైడ్స్ నుంచి చూడొచ్చు. ఎఫ్ఐఎస్ ఒక ఓనర్షిప్ అంటే ఎఫ్ఐఎస్ ఒక వాటా, స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాటా లోయెస్ట్ లో ఉందంటే ఇక్కడ 2 చూడాలి మనం. ఎఫ్ఐఎస్ కే ఇండియన్ మార్కెట్స్ నచ్చట్లేదా, అందుకే సెల్ చేసి వెళ్ళిపోతున్నారా? మరి మిగిలిపోయింది ఎవరు? డిఐఎస్ అంటే ఎవరు? రీటైలర్స్ మనీ అండ్ రీటైలర్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్, ఇవే ఉన్నాయా ఇండియన్ మార్కెట్ లో అని నెగిటివ్ గాను మనం చూడొచ్చు. రెండవది, ఎఫ్ఐఎస్ తమ డబ్బుల్ని మార్కెట్ నుంచి ఇప్పటి వరకు బయటకు తీసుకువెళ్లడం మాత్రమే, ఆ ఫేజ్ ని మాత్రమే మనం చూస్తూ వచ్చాం. ఈ ఫాల్ ని చూడండి, 2020 ఆ పాయింట్ లో ఉంటున్న హైయెస్ట్ నుంచి వాళ్ళు సిగ్నిఫికెంట్ గా వాళ్ళ ఓనర్షిప్ ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళ ఓనర్షిప్ ని మళ్ళీ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఉంటున్న మార్కెట్స్ అగైన్ ఒక కొత్త ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేయడానికి అండ్ మల్టీ ఇయర్ బుల్ రన్ లోకి వెళ్ళడానికి విత్ అగైన్ ఫ్రెష్ ఫ్లోస్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ని చూడడానికే ప్రాబబిలిటీ ఉంటుందనేలా కూడా మనం డేటాని రీడ్ చేయొచ్చు. 2 వేస్ లోనూ చూడొచ్చు. అండ్ నేనైతే సెకండ్ ఇది చూస్తున్నాను, వాళ్ళు ఫర్దర్ గా ఇప్పటి వరకు చేసిన సెల్లింగ్ ఆపి బయర్స్ గా ఏ పాయింట్ లో టర్న్ అయ్యి ఓనర్షిప్ ని పెంచుకుందామని ప్రయత్నించిన మార్కెట్స్ కొత్త బుల్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని నిర్మలా సీతారామన్ గారు కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటూ కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ డేటాని మనం గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ భారీగా సెల్ చేస్తున్న రీటైలర్స్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తున్నారని సీతారామన్ గారు చెప్తున్నది. మే 1 నెలలోనే చాలా పెద్ద మొత్తంలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి డబ్బుల్ని విత్డ్రాల్ చేసిన మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కి టచ్ అవుతున్నాయని దీనికి ప్రధానమైన కారణం రీటైలర్స్ డబ్బులు వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ తో ఏ స్టాక్స్ మంచిగా ఉన్నాయి, ఏ స్టాక్ మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది, ఏ స్టాక్స్ లో గ్రోత్ ఉంటుందని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరుతూ ఉండడం కారణంగా మార్కెట్ లో కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ గా డబ్బులు పెడుతున్నారని, ఎవరో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే చేయడం, ఎవరో వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు భయపడడం అనేది కాదని, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ స్టాక్స్ వాళ్ళకి మంచి అనిపిస్తున్న ఆ స్టాక్స్ లో డబ్బులు పెడుతూ ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో సెల్ చేస్తున్నా వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు పెట్టడం, వారు ఇండైరెక్ట్ గా త్రూ డిఐఎస్ ద్వారా మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారనేలా మీనింగ్ తో మనకి నిర్మలా సీతారామన్ గారు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కూడా విత్ రెస్పెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. అండ్ ట్విట్టర్ లో ఆదిత్య గారు పెడుతున్న ఒక ఇంట్రెస్టింగ్ డేటా నాకు కంటికి కనిపించింది, మీకు కూడా షేర్ చేయాలనుకున్నాను. తన అనాలిసిస్ ప్రకారం ఎవ్రీ 10 years కి ప్లస్ ఆర్ మైనస్ 1 year, అది 9 years అవ్వచ్చు, 11 years అవ్వచ్చు, సో ఎవ్రీ 10 years కి నిఫ్టీ సెన్సెక్స్ గా మారుతుందని చెప్తున్నారు. 1997 లో నిఫ్టీ 1000 గా ఉంది, సెన్సెక్స్ ఏమో 3361 గా ఉంది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 10 years కి, అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ చెప్పాలంటే ఒక 9 years కి నిఫ్టీ ఏమో సెన్సెక్స్ కి వెళ్ళింది, సెన్సెక్స్ ఏమో అక్కడి నుంచి ట్రిపుల్ అయింది. అంటే అక్కడి నుంచి ఒక 12 years కి నిఫ్టీ ఏమో సెన్సెక్స్ అయింది, సెన్సెక్స్ ఏమో మళ్ళీ అక్కడి నుంచి ట్రిపుల్ అయింది. అలా చూస్తే నిఫ్టీ 2028 నాటికి 34,000 మార్క్ దగ్గరికి వెళ్తుందా అంటే నియర్లీ ఒక 48% దగ్గరగా గ్రోత్ నెక్స్ట్ 2.5 to 3 years లో వెళ్తుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే తను రైజ్ చేస్తున్నారు. అండ్ అలా చూస్తే సెన్సెక్స్ ట్రిపుల్ అవుతూ వెళ్తుంది అనుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ బై 2027 కి సెన్సెక్స్ 1,00,000 మార్క్ ని హిట్ చేయాలి. సో సెన్సెక్స్ 2027 లో హిట్ చేస్తుంది 1 lakh మార్క్, అంటే అక్కడి నుంచి ఇంకొక 10 years అంటే 2037 కి నిఫ్టీయే 1 lakh మార్క్ ని టచ్ చేస్తుందా, ఈ గ్రోత్ మొమెంటమే ఫర్దర్ గా కంటిన్యూ అయితే అని మనం ఎక్స్టెన్షన్స్ ని ఫ్రమ్ హిస్టారికల్ మార్కెట్ డేటా అజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ఆల్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. మార్కెట్ పెరగడం అందరికీ మంచిదే, ఈవెన్ యాజ్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఈవెన్ యాజ్ ఎ ట్రేడర్. మార్కెట్స్ కొంత పడుతూ ఎక్కువ పెరగాలనే నేను కోరుకుంటాను. బట్ పాజిటివ్ ని వినడం, పాజిటివ్ ని అనాలిసిస్ చేసుకోవడం, పాజిటివ్ ని టైం టు టైం మాట్లాడుకోవడం అందరికీ బానే ఉంటుంది. బట్ నా ఒక రిక్వెస్ట్ అంతా బిగినర్స్ కి, నెగిటివ్ ని అలవాటు చేసుకోండి. రేపు ఎప్పుడైనా మార్కెట్ 3%, 5%, 10% కరెక్ట్ అయితే భయపడకుండా ఉండడం నేర్చుకోండి. ఏ స్టాక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయో చూసి వాటిని నా టైంలో యాడ్ చేసుకునే
మైండ్ సెట్ ని డెవలప్ చేయండి. పెరుగుతూ ఉన్నప్పుడు హోల్డ్ చేయడం గొప్ప కాదు, పడుతున్నప్పుడు కూడా కన్విక్షన్ తో హోల్డ్ చేయడం, మార్కెట్ ని తిట్టుకోకపోవడం, ఫ్యామిలీతో మన రిలేషన్ ఇంపాక్ట్ చేసుకోకపోవడమే. అది అలా జరగాలంటే మీరు మార్కెట్ లో పెడుతున్న డబ్బులు మీకు షార్ట్ టర్మ్ లో అవసరం రాకూడదు. ఇది నేను పెరిగినప్పుడే, ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఎక్స్ట్రా మనీ షార్ట్ టర్మ్ కోసం మీరు మార్కెట్ లో పెట్టేస్తుంటే ఇమీడియట్ గా బయటికి తీసేయండి. మీకు షార్ట్ టర్మ్ లో అవసరమయ్యే డబ్బులు మార్కెట్ లో పెట్టద్దు. నెక్స్ట్ 5 years 10 years 15 years అవి నేను టచ్ చేయను అనుకున్న డబ్బులు మాత్రమే మార్కెట్ లోకి రావాలి. అన్నెసరీ యుఫోరియాతో మార్కెట్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పెరుగుతున్నప్పుడు తీరు ఖచ్చితంగా, కానీ భారీగా పతనం అవుతున్నప్పుడు మాత్రం లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అవుతారు. కానీ అదే డబ్బులు ఇంకొక 1 year 2 years కానీ మార్కెట్ లో ఉంటే ఇంకా మంచి రిటర్న్స్ మనకు వచ్చేవి. సో ఇలా ట్రాప్ అవ్వకూడదంటే షార్ట్ టర్మ్ లో ఉంటున్న అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ లోకి తీసుకురాకండి. అండ్ పర్సనలీ నా వ్యూ మార్కెట్ పరంగా ఇక్కడ నుంచి ఫర్దర్ గా కొంత డౌన్ సైడ్ కి వెళ్తుంది బికాస్ ఆఫ్ టుడే ఎండింగ్ ప్రైస్ యాక్షన్, లాస్ట్ 1 hour ప్రైస్ యాక్షన్ బట్టి అని అనిపిస్తుంది. అలా వెళ్తున్నప్పుడు కూడా 22,700 మార్కెట్ వెళ్ళి మేబీ ఇంట్రాడే లో వెళ్ళిపోతుందేమో 700 బిలో, బట్ క్లోజింగ్ ఆ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు నేను మార్కెట్ ని పాజిటివ్ గానే చూస్తున్నాను. అండ్ మీకుంటున్న వ్యూస్ అండ్ మార్కెట్ పరంగా మీకుంటున్న అనాలిసిస్ ని ఏదైనా ఉన్న షార్ట్ ఫామ్ లో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. బికాస్ నిన్న అడిగాను, చాలా మంది పెట్టారు, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్ లో కొత్త విషయాలు నేర్చుకున్నాం కామెంట్స్ లో అనేలా చెప్తున్నారు. మనమంతా డిస్కస్ చేసుకుంటున్నప్పుడే కమ్యూనిటీ ఇంకా బెటర్ అవుతుంది. మీకుంటున్న వ్యూస్ ని, లాజిక్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్, ఆదాని గ్రూప్ రిలేటెడ్గా ఉంటున్న ఒక బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ఓన్ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకురాబోతున్నారని. అండ్ అక్కడితో కాదు, వీళ్ళు యూపీఐ బిజినెస్ లోకి, డిజిటల్ పేమెంట్ బిజినెస్ లోకి, ఈవెన్ ఈ కామర్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతూ టాటా, రిలయన్స్ అండ్ గూగుల్ అండ్ యూపీఐ యాప్స్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే వీటన్నిటికి కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఆదాని వాళ్ళు ప్లాన్స్ ని చేస్తున్నారని, అండ్ కమింగ్ టైమ్స్ లోనే దీని రిలేటెడ్ గా రూట్ మ్యాప్ ని ఆదాని వాళ్ళు అప్డేట్ చేస్తారని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇలా డేటా కనిపిస్తూ ఉంది. సో డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్ లోకి, లెండింగ్ బిజినెస్ లోకి, ఈ కామర్స్ బిజినెస్ లోకి, ఈవెన్ యూపీఐ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ గ్రో అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆదాని వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయని డేటా కనిపిస్తూ ఉండడం ఎంటైర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో లాస్ట్ 24 hours నుంచి ఒక బిగ్ డిస్కషన్ లా మారింది. ఒకప్పట్ల డిస్రప్షన్ చేసే సెగ్మెంట్స్ అయితే ప్రెసెంట్ ఏం మార్కెట్ లో లేవు, అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మరి ఏ రకమైన ఎడ్జ్ తో వీళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతారో చూడాలి. బికాస్ జస్ట్ ఆదాని వాళ్ళు యూపీఐ రిలేటెడ్ గా యాప్ ని లాంచ్ చేస్తారంటే ఎవరు డౌన్లోడ్ చేయరు కదా, ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. క్యాష్ బ్యాక్స్ అన్న ఎంతో కొంత స్పెండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత అట్రాక్టివ్ గా స్పెండ్ చేస్తారో అలాంటి మార్కెట్ షేర్ గెయిన్ వాళ్ళకు కూడా లభిస్తుంది. అల్టిమేట్ గా యూజర్స్ అయితే లాభం పొందుతారు. ఈవెన్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో కూడా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి మంచి ఆఫర్స్ నే ఇవ్వాల్సి ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ ద బిగినింగ్ స్టేజెస్. సో ఆబ్వియస్లీ యూపీఐ మార్కెట్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నా కొత్త యాప్ ద్వారా, క్రెడిట్ కార్డ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నా ఖచ్చితంగా యూజర్స్ కే లాభం ఉంటుంది అనేది నా ఒపీనియన్. విత్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఖచ్చితంగా ఆఫర్స్ వీళ్ళు సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకంటే బెటర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ అండ్ ఎలాంటి బిజినెస్ గ్రోత్ ప్లాన్స్ తో ముందుకు వస్తారని. నెక్స్ట్, ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారని అప్డేట్స్ ఉన్నాయి కదా. వీళ్ళు $3.5 billion, నియర్లీ 16,600 crores దగ్గరగా ఫండ్స్ ని మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వీళ్ళు రైజ్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఒక బిగ్ ఫండ్ రైజ్ అయితే కనిపిస్తూ ఉంది, మోస్ట్లీ త్రూ QIP, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. పెద్ద ప్లేయర్స్ కి ఈక్విటీని డైల్యూట్ చేసి స్టాక్స్ అయితే అలాట్ చేస్తారు. 2023లో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆరోపణలు అయితే వచ్చాయో, ఐ థింక్ May 24 అరౌండ్, ఆ మొత్తం లాసెస్ ని కూడా రికవర్ చేస్తూ, ఆ టైంలో చాలా పెద్దగా ఫాలో అయింది కదా స్టాక్, ఆ మొత్తాన్ని కూడా రికవర్ చేస్తూ పాజిటివ్ అయితే వచ్చింది. మీకు గుర్తుంటే 2023లో షార్ట్ సెల్లర్ అయిన హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు వీళ్ళు రిలేటెడ్ గా చేసిన ఆరోపణలకి స్టాక్ చాలా భారీగా పతనమైంది. అండ్ ఫిబ్రవరి లో నుంచి చూస్తే స్టాక్ ఆల్మోస్ట్ 3 times దగ్గరగా మల్టిప్లై అవుతూ హిండెన్బర్గ్ రీసెర్చ్ వల్ల ఇంపాక్ట్ ఏదైతే స్టాక్ ఫాలో అయిందో ఆ మొత్తం లాస్ ని కూడా ఆన్ May 24 ఈ మంత్ May 24 మొత్తం లాస్ ని కూడా రికవర్ చేసింది. అండ్ ఇప్పుడు 16,600 కోట్ల దగ్గరగా QIP ద్వారా రైజ్ చేస్తారని బోర్డ్ వాళ్ళైతే డిసిషన్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇది గుర్తుంటే మేబీ మీరు మీడియా ప్లాట్ఫామ్స్ ని కొంత ఫాలో అవుతుంటే, ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఒకరు సంపాదించిన ఆస్తి తన వరకు ఎంతవరకైనా ఖర్చు పెట్టుకోనివ్వండి, బట్ తన తర్వాత తరాలకి ఇస్తున్నప్పుడు, తన కొడుక్కో కూతురులకో మనవాళ్ళకో ఇస్తున్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఇచ్చేయడం కాకుండా అందులో గవర్నమెంట్ కి సర్టైన్ పోర్షన్ లో ట్యాక్స్ వెళ్ళాలి. బికాస్ చాలా దేశాల్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంటది, వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలకి వెళ్ళిపోతున్నది, కంప్లీట్ గా 100% ట్రాన్స్ఫర్ అయిపోదు. 30%, 40%, ఈవెన్ 50% దగ్గరగా
కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతూ మిగిలిందే పిల్లలకు వెళ్లే రూల్స్ ఇతర కంట్రీస్ లో ఉంటాయి కాబట్టి అది కూడా ఇండియాలోకి తీసుకొస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ కంట్రీస్ లో ఎంతెంత పర్సెంట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తమ నుంచి తమ పిల్లలకి వెళ్ళేటప్పుడు ఎంత పర్సెంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇలాంటి పోర్షన్ లోనే ఇండియాలో కూడా ఎంతో కొంత ట్యాక్స్ రేట్ పెడితే ఆ వస్తున్న డబ్బుల్ని పేదలకు ఖర్చు పెట్టచ్చు కదా, ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది కదా, ధనవంతుడు ధనవంతుడుగానే వెళ్ళిపోతాడు, పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటాడు. కానీ ఇలాంటి ఒక రూల్ తీసుకొస్తే ధనవంతుల దగ్గర నుంచి ఉంటున్న ఆస్తి పేదవాళ్ళ సంక్షేమానికి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని మనకి డిస్కషన్స్ అయితే వినిపించాయి. గతంలో అయితే డిస్కషన్ జరిగింది అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ గా చాలా మంది పర్టికులర్ గా ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీ రిలేటెడ్ గా ఇష్యూగా మారింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. అండ్ కొంతమంది ప్రముఖులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తుండడం, ఫర్దర్ గా ఇలాంటి ఒక రూల్ ఇండియాలో తీసుకురావాలనే ఒక డిస్కషన్స్ మార్కెట్ లో పెరుగుతూ ఉండేసరికి న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రింట్ మీడియాలో కూడా ఇది పబ్లిష్ అవుతూ ఉంది. ఎవరి దగ్గర అయితే 10 కోట్ల కంటే ఎక్కువ నెట్ వర్త్ ఉంటుందో నెట్ వెల్త్ ఉంటుందో వాళ్ళకి 2% దగ్గరగా వెల్త్ ట్యాక్స్ ని విధించాలని, 10 crores కంటే ఎక్కువగా నెట్ వర్త్ ఉంటూ వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లలకు వెళ్తుంటే 33% దగ్గరగా ట్యాక్స్ ని కట్ చేయాలని. ఇవి లోయెస్ట్ కేసు చెప్తున్నాను. హైయెస్ట్ కేసులో 45-55% కూడా ట్యాక్స్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నప్పుడు కట్ చేసే మిగిలింది ఇవ్వాలనేలా ప్రపోజల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీని రిలేటెడ్ గా నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ప్రెసెంట్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సంపాదిస్తున్న డబ్బులు ఎంత రూపంలో ట్యాక్స్ కే వెళ్తుందన్నది వాళ్ళకే పర్సనల్ గా అర్థమవుతూ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, అండ్ ట్యాక్స్ కట్టాక వచ్చిన డబ్బులతో కొంటున్న వాటిపై కూడా ట్యాక్స్ అని, ఇలా అటు ఇటుగా చూస్తే 50% ఆఫ్ అవర్ మనీ ఆల్రెడీ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలోనే వెళ్తూ ఉంది. అండ్ ఫర్దర్ గా మిగిలిన దాంతో కొనుక్కున్న ఆస్తుల నుంచి కూడా మళ్ళీ 50% గవర్నమెంట్ కి, అంటే అది ఎంటైర్ ఇండియా వైడ్ గా తీసుకొస్తే ఆల్రెడీ వెల్తీ పీపుల్, కొంత మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అయి కొంత ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఆల్రెడీ ఇండియాని వదిలి ఇతర కంట్రీస్ కి వెళ్తున్నారు. ఒకవేళ ఈ రూల్ తీసుకొస్తే ఇంకా అది ఫర్దర్ అవుట్ ఫ్లో అనేది, వెల్తీ పీపుల్ ఒక అవుట్ ఫ్లో అనేది ఇండియా నుంచి ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. దానికి బదులు బ్లాక్ మనీ రిలేటెడ్ గా జరుగుతున్న హవాలాని అండ్ సిస్టమ్ లో ఉంటున్న లూప్ హోల్స్ పై ఫోకస్ చేసి ఇండియాలో ఉంటున్న మోర్ వెల్త్ పొటెన్షియల్ ని అన్లాక్ చేస్తూ బడుగు బలహీన వర్గాలకి హెల్ప్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా ఈ ట్యాక్స్ల పేరుతోనే ఇంకే కొత్త ట్యాక్స్లు తీసుకొస్తే బాగుంటుందని ఈ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు గవర్నమెంట్స్ పట్టించుకోకపోవడమే మంచిది. దీనిపై ఈ వెల్త్ పై, అంటే పిల్లలకి ఇస్తున్న ఆస్తిపై కూడా ట్యాక్స్ ని వెయ్యాలి. ఇతర కంట్రీస్ లో భారీగానే ట్యాక్స్ ని వేసే పంపిస్తున్నారు కాబట్టి పిల్లలకి ఇస్తున్న ఆస్తిలో మన ఇండియాలో కూడా అలానే చేయాలని వస్తున్న ఈ డిస్కషన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రాన్స్ అలాగే ఇండియా వాళ్ళు రఫేల్ మెరైన్ జెట్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తున్నారని, ఆల్మోస్ట్ 50,000 crore దగ్గరగా ఈ డీల్ ఉండబోతుంది, ఈ మెగా డీల్ ఉండబోతుంది అనేలా డిస్కషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో హెచ్ఏఎల్ వాళ్ళకి లాభం ఉందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. బట్ ఇది నిజానికి ఎంత మేరకు హెచ్ఏఎల్ కి బెనిఫిట్ ని ఇస్తుంది అండ్ దీంట్లో హెచ్ఏఎల్ వాళ్ళ రోల్ ఎంత ఉంటుంది అన్నది మనకి అఫీషియల్ గా క్లారిఫికేషన్ వస్తే అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక థర్డ్ పార్టీ సోర్స్ ఇన్ఫర్మేషన్ లా మాత్రమే మనం ఇది చూడాలి. నెక్స్ట్ జూబిలెంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అగ్రి ప్రొడక్ట్స్ ని అండ్ పర్ఫార్మెన్స్ పాలిమర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో కొంత ఇంట్రెస్టింగ్ డేటాని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. పిడిలైట్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ సేమ్ సెగ్మెంట్ లో వీళ్ళు కూడా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తూ అడ్హెసివ్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో గుడ్ రెవెన్యూ గ్రోత్ ని వీళ్ళు తీసుకురాగలుగుతున్నారని అండ్ మార్జిన్ సైడ్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని. అండ్ టోటలీ పర్ఫార్మెన్స్ పాలిమర్స్ అండ్ కెమికల్స్ విచ్ ఇంక్లూడ్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లైక్ అడ్హెసివ్స్ అండ్ వుడ్ ఫినిషెస్ అండ్ లేటెక్స్ అండ్ ఫుడ్ పాలిమర్స్, ఈ మొత్తం సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇందాక జస్ట్ అడ్హెసివ్స్ చూసాం, ఇప్పుడు ఈ మొత్తం పర్ఫార్మెన్స్ పాలిమర్స్ అండ్ కెమికల్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని అండ్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ని అండ్ బిజినెస్ అవుట్లుక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంటరీని కూడా వీళ్ళు ప్రెసెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఎ స్మాల్ కంపెనీ సెగ్మెంట్ లో గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు స్టాక్ పెరిగింది. బట్ ఆఫ్టర్ ఈ అప్డేట్ ఎలా వీళ్ళు గ్రో అవుతారనేలా వీళ్ళ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ని కూడా ఇన్వెస్టర్స్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేసింది. ఎవరైనా ఈ అడ్హెసివ్ స్పేస్ లో ఒక చిన్న ప్లేయర్ తో స్టడీ చేద్దాం అనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు దీని టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోలేదు. ఈవెన్ లాస్ట్ 1 year లో 140% దగ్గరగా పెరిగినా దానికి బ్యాలెన్స్ చేస్తూనే నెంబర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు స్మాల్ క్యాప్ అడ్హెసివ్ స్పేస్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ పాలిమర్స్ అండ్ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీని స్టడీ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇది కొంత ఇంట్రెస్టింగ్ ప్లేయర్ గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మీడియా ప్లాట్ఫామ్స్ లో లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా యుఎస్ FDA ఇన్స్పెక్షన్ జరిగింది అండ్ ఆ ఇన్స్పెక్షన్ లో 5 అబ్జర్వేషన్స్ వచ్చాయనేలా అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో పర్వాడాలో ఉంటున్న లారస్ ల్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ అనేలా ఇవాళ మనకి న్యూస్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అయింది. బట్ దాని రిలేటెడ్ గా లారస్ ల్యాబ్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఇది ఎప్పటిదో ఇన్ఫర్మేషన్, ఇన్ఫాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ని December 12, 2023 నే మేము ఎక్స్చేంజెస్ కి కమ్యూనికేట్ చేసాం. అండ్ యుఎస్ FDA వాళ్ళ 5 అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ మేము దానికి ఫీడ్బ్యాక్ ని కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాని రిలేటెడ్ గా డిస్కషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఇదేం
కొత్త ఇన్ఫర్మేషన్ కాదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఏదైతే యూఎస్ఎఫ్డే వాళ్ళ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా మాకు నెగిటివ్ అవుట్కమ్ వచ్చి 5 అబ్జర్వేషన్స్ వచ్చాయో దాని నుంచి మాకు లెస్ దాన్ 1% మాత్రమే సేల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ అది ఏదైనా జరుగుతున్నా మాకు బిగ్ థింగ్ ఏం కాదు, బట్ ఆల్రెడీ దాని రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్స్ ని సార్ట్ అవుట్ చేసుకుంటున్నాం అనేలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు క్లారిఫై చేశారు. అండ్ నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు 2025 లో ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నారనేలా డైరెక్ట్ గా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చేలేదు, అంటే మేము ఇలా గ్రో అవుతాం అలా గ్రో అవుతాం అని, బట్ ఇండైరెక్ట్ గా చెప్పడానికైతే ప్రయత్నిస్తున్నారు. మార్జిన్స్ 20+ దగ్గరగా ఆపరేటింగ్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తారంటున్నారు. FY24 లో 15.4% దగ్గరగా ఉన్నట్టుంది. సో స్ట్రాంగ్ FY25 మార్జిన్స్. ఇలా ఓవరాల్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ లాస్ట్ టైం లా క్లియర్ గా మేము ఇంత రెవెన్యూస్ ని ఇంత మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తామని అయితే చెప్పట్లేదు, ఎందుకంటే అలా స్టేట్మెంట్స్ చేశాక స్టాక్ పెరిగింది, బట్ అవి మేనేజ్ చేయకపోతుండేసరికి స్టాక్ చాలా పతనమైంది. కాబట్టి ఈసారి క్లియర్ గా వీళ్ళు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇంత ఉంటుందని ఒక డెఫినెట్ నెంబర్ చెప్పట్లేదు, కానీ FY24 తో కంపేర్ చేస్తే 25 అయితే బెటర్ గా ఉంటుందనే స్టేట్మెంట్స్ అయితే లారస్ ల్యాబ్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ LIC స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ పోస్ట్ చేశారు. తర్వాత LIC చైర్పర్సన్ అయిన సిద్ధార్థ మొహంతి గారు స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. LIC స్టాక్ స్టిల్ వెరీ అండర్ వాల్యూడ్ లో ఉందని, అండ్ వీళ్ళ గ్రోత్ గైడెన్స్ గురించి FY25 రిలేటెడ్ గా ఏపీ గ్రోత్ అనేది ఓవర్ 15% ఉంటుందని, VNB మార్జిన్స్ గురించి, నాన్ పర్ బుక్ గురించి, అండ్ ఎంబెడెడ్ వాల్యూ రిలేటెడ్ గా కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుందని ఇలా పాజిటివ్ కామెంట్స్ బిజినెస్ పరంగా చేస్తూ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కూడా వేరే కంపెనీస్ ని ఎక్వైర్ చేసి ఇన్ఆర్గానిక్ ద్వారా ఇతర కంపెనీస్ ని ఎక్వైర్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా LIC వాళ్ళు ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు LIC వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. LIC వాళ్ళకి స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో వాళ్ళు ఎంటర్ అయ్యి మంచి ప్లాన్స్ ని తీసుకొస్తూ ఇన్ కేస్ త్రూ వాళ్ళ ఏజెంట్స్ ఆర్ ఇతర నెట్వర్క్స్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ని చాలా మంది పీపుల్ కి అందిస్తే అది ఎంటైర్ మన కమ్యూనిటీకి కూడా, చాలా మంది ప్రజలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ లెట్స్ సీ వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ తీసుకొస్తారు. ఆల్రెడీ ఉంటున్న ప్లేయర్స్ ని, స్ట్రాంగ్ ప్రైవేట్ ప్లేయర్స్ ని కాంపీట్ చేస్తూ ఎంత స్ట్రాంగ్ గా వీళ్ళు కాంపిటీషన్ ఇస్తూ మార్కెట్ షేర్ గెయిన్ అవుతారన్నది అయితే చూడాల్సింది. అండ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ అలర్ట్ అయితే కనిపిస్తుంది. మీ పాన్ ని అండ్ ఆధార్ని ఒకవేళ May 31 లోపు లింక్ చేయకపోతుంటే మాత్రం హయ్యర్ TDS కట్ అవడానికి ఛాన్స్ ఉందనేలా నాట్ ఓన్లీ TDS, TCS రిలేటెడ్ గా కూడా అండర్ సెక్షన్ 206AA అండ్ 206CC ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇలా పాన్ అండ్ ఆధార్ని లింక్ చేయకపోతే పాన్ ఇనాపరేట్ అవుతుంది. కాబట్టి ఇనాపరేటివ్ పాన్ కార్డ్ రిలేటెడ్ గా చేసే ఏ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా, అంటే పాన్ కార్డ్ లేకుండా జరిగే ఏ ట్రాన్సాక్షన్ కైనా హైయర్ TDS అండ్ TCS వర్తిస్తుంది. కాబట్టి అన్నెసరీగా ఎక్కువ ట్యాక్స్లు మీకు కట్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఆధార్ అండ్ పాన్ ని May 31 లోపు లింక్ చేయాలని అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవాళ మార్నింగ్ 11 AM అప్డేట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ వీళ్ళ నెంబర్స్, వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. కన్స్యూమర్స్ కొంత ఎక్కువ స్పెండ్ చేయడానికి వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా, ప్రొడక్ట్స్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు, వీటి రిలేటెడ్ గా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారని, అండ్ డిమాండ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్ కారణంగా కనిపించలేదని, కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని, అండ్ నెక్స్ట్ ఫుల్ ఇయర్ కి డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని వీళ్ళు ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో మల్టిపుల్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. అందులో ప్రధానంగా ఐనాక్స్ విన్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ వాళ్ళ వాటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ 10% డిస్కౌంట్ లో బ్లాక్ డీల్ లో వాళ్ళ స్టేక్ ని సెల్ చేశారనేలా, అండ్ ఆల్మోస్ట్ అలా సెల్ చేసిన దాంట్లో 80% ఆఫ్ ద స్టేక్ ని FIS కొన్నారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ప్రమోటర్స్ ఇలా రేస్ చేసిన డబ్బుల్ని డెట్ ని తగ్గించడానికి యూజ్ చేస్తారనేలా డేటా కూడా కనిపిస్తుంది. బట్ లెట్స్ సీ ఆ డబ్బుల్ని వాళ్ళ వేటికి యూజ్ చేస్తారని, అండ్ ఈవెన్ కంపెనీ May 31 ఫండ్ రైజింగ్ ప్రపోజల్ ని కూడా బోర్డ్ రిలేటెడ్ గా డిస్కస్ చేస్తారని కూడా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ PB ఫిన్టెక్ రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 1.2% స్టేక్ బ్లాక్ డీల్ ద్వారా ఇవాళ ఎగ్జిక్యూట్ అయిందని, 5.5% డిస్కౌంట్ టు ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. దీని కారణంగానే స్టాక్ లో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ టిమ్కెన్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా టిమ్కెన్ సింగపూర్ వాళ్ళు వీళ్ళ పేరెంట్ కంపెనీ, ఫారెన్ పేరెంట్ కంపెనీ 6.6% ఈక్విటీ నియర్లీ 10% డిస్కౌంట్ లో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో 3,550 రూపీస్ పర్ షేర్ లో ఫ్లోర్ ప్రైస్ లో వీళ్ళు సెల్ చేస్తున్న స్టాక్ ఇంతలా గెయిన్ అయిందంటే అంత పెద్ద వాటాని ఎక్వైర్ చేసుకోవడానికి స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తున్నట్టు. కంప్లీట్ గా ఈ డీల్ బ్లాక్ విండోలో ఎగ్జిక్యూట్ అవుతూ స్ట్రాంగ్ డిమాండ్ కనిపించడం, ఆఫ్టర్ 10% డిస్కౌంట్ కూడా స్టాక్ ఇవాళ పాజిటివ్ లో గెయిన్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఒక 5 రోజుల క్రితం IT ఉద్యోగులకి భారీ షాక్ అని, ఎటువంటి స్కిల్ సెట్ ఉంటున్నా చాలా IT కంపెనీస్ లో జాబ్స్ లో నుంచి తీసేస్తున్నారు, మా కంపెనీలో ఇలానే జరుగుతుందని HCL టెక్నాలజీస్ వాళ్ళు, క్యాప్జెమినీ వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ రిలేటెడ్ గా ట్విట్టర్ లో జరుగుతున్న డిస్కషన్ గురించి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. మీ ఒపీనియన్ ని షేర్ చేయమన్నప్పుడు
చాలా మంది మా దగ్గర లే ఆఫ్స్ ఏం జరగట్లేదు, మా దగ్గర హైరింగ్ జరుగుతుందని పెట్టారు, కానీ చాలా మంది లే ఆఫ్ జరిగాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనీ కంట్రోల్ లో ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, సైలెంట్ గా 20,000 ఐటీ ఎంప్లాయీస్ ని 2023లో జాబ్స్ నుంచి తొలగించారని. అండ్ అదొక ఎత్తు అయితే, ఆల్రెడీ జాబ్స్ లో ఉన్న వాళ్ళని తొలగించడం ఒక ఎత్తు అయితే, హైరింగ్ కూడా చాలా తగ్గిపోయిందని. ఆల్మోస్ట్ 20-25 ఇంటర్వ్యూస్ ఇస్తున్నా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి, పెద్దగా జాబ్స్ రావట్లేదని అలా ఈ ఐటీ ఫీల్డ్ లో జాబ్స్ కి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళ ఇంటర్వ్యూలో అప్డేట్స్ చేస్తున్నట్టు. అండ్ 2024లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ని వాళ్ళ జాబ్స్ నుంచి తీసేస్తూ ఐటీ లే ఆఫ్స్ 2024లో కూడా జరుగుతున్నాయని ఎలా మనీ కంట్రోల్ వాళ్ళైతే డేటాని పబ్లిష్ చేస్తున్నారు. లాస్ట్ మనం 5-6 డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ 22nd మే మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఈ ఐటీ సెక్టార్ లో ఏదైనా అగ్రెసివ్ గా లే ఆఫ్స్ కానీ ఆర్ హైరింగ్ లో స్లో డౌన్ కానీ మీరు గమనిస్తుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బికాస్ సెక్టార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఈ హైరింగ్ అండ్ లే ఆఫ్స్ మీదే ఎక్కువ మనం బేస్ చేసి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ రామ్కో ఇండస్ట్రీస్ నెంబర్స్ బాగున్నాయి, రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి, అండ్ ప్రాఫిటబిలిటీ లాస్ట్ ఇయర్ సేమ్ నెట్ ప్రాఫిట్ ని కంపేర్ చేయొద్దు, ఆ టైంలో కొన్ని చేంజెస్ ఉన్నాయి వీళ్ళ నెంబర్స్ రిలేటెడ్ గా. కాబట్టి అది మనం పక్క నుంచి రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ని కంపేర్ చేస్తే నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ గుడ్ లక్ ఇండియా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ లో కొంత వీక్నెస్ ఉంటున్నా రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ గ్రో అయింది. నెక్స్ట్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అవుతున్నాయి. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది, మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది. దీని కారణంగా ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో చేశారు. సో ఇన్ఫ్రా స్పేస్ లో ఉంటున్న జే కుమార్ ఇన్ఫ్రా వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే 22,950 అబౌవ్ రీసెంట్ ఆల్ టైమ్ హైస్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తాయి. అండ్ ఇది బ్రేక్ చేసి ఇవాళ లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 22,800 బిలో 22,750 ఆ బిలో ప్రాబబుల్లీ 680 దగ్గర వరకు మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ నాకైతే హెవీగా కనిపిస్తున్నాయి. ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ లో కొంత ఎక్కువ ఫాల్ కనిపించినప్పుడు. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అగ్రెసివ్ షార్ట్స్ ని మార్కెట్ లో క్రియేట్ చేసుకోకండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 48,840 అండ్ 48,650 అండ్ అప్ సైడ్ 49,370 అబౌవ్ 49,580. కంపేర్డ్ విత్ నిఫ్టీ స్టిల్ నాకు బ్యాంక్ నిఫ్టీ బులిష్ గా కనిపిస్తుంది. లెట్స్ సీ రేపటి మార్కెట్ ఎలా ఉంటుందని. ప్రైస్ యాక్షన్ బట్టి ఓపెనింగ్ వీక్ గా ఉంటున్నా, ఫర్దర్ గా ఫాలో అవుతున్నప్పుడు డౌన్ సైడ్ లిమిటెడ్ ఫాల్ నేను విత్ రెస్పెక్ట్ నిఫ్టీ దగ్గర లెవెల్స్ ని షేర్ చేసిన దాన్ని బట్టి లిమిటెడ్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రేంజ్ బౌండ్నెస్ మార్కెట్ 22,700 బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.